పక్కా గెలిపిస్తారా? 100% కాంగ్రెస్ ని గెలిపించి అందరం రైతులు అందరం మోసపోయినాం. నీళ్లు లేవు, నిధులు లేవు, ఆడోళ్ళకి 2500 ఇస్తా అది లేదు, మళ్ళీ గ్యాస్ సిలిండర్ గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. పక్కా 100% ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇబ్బంది అయితే ఇబ్బంది. చిన్న పిల్లలు మధ్యాహ్నం కరెంట్ పోతే మళ్ళీ గంట కరెంట్ పోతాం. ఎడతారు నీళ్ళు ఎడతారు, కాలనీళ్ళు ఒక రైతు ఏడ్చి ఎడతారు నీళ్ళు లేక గోసపడతారు. ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. పక్కా గెలిపిస్తారు మీరు? కేసీఆర్ ఓటేస్తాం, కాంగ్రెస్ ఓటు వేయం కదా. ఇప్పుడు కేసీఆర్ ఓడిపించినందుకు మీకు బాధ అవుతా ఉన్నా? చాలా చాలా అయినా మంచిగా లోపల మొత్తం కుంగిపోతున్నాం. 6 పథకాలని చెప్పింది కదా ఆయన బొందాది రేవంత్ రెడ్డి బొందా. ఎక్కడ 6 పథకాలు ఎవరికి ఇచ్చారు? 6 పథకాలు ఆడోళ్ళకి 2500 అవసరం. ఫ్రీ బస్సు ఆడోళ్ళు చెప్పులు కొట్టుకుంటారు, అవసరం అది? ఎందుకు అది ఫ్రీ బస్ ఎందుకు? ఆడోళ్ళకి 2500 ఏది? మళ్ళీ తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఏది? మళ్ళీ 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 వరకు మాఫీ చేస్తున్నాడు, అదే ఇది. మళ్ళా ఇప్పుడు ఆగస్టు 15 వరకు అంటాడు. ఆగస్టు 10 ఎలక్షన్ నడుస్తాయి. మీరు రైతులు ఇప్పుడు నమ్ముతా ఉన్నారా? ఆగస్టు 15 రైతు బంధు అస్సలు కాదు, అస్సలు రుణమాఫీ కాదు, రుణమాఫీ కాదు, రుణమాఫీ అస్సలు కాదు. మళ్ళా నిన్న ఇంటర్వ్యూలో 6 గ్యారెంటీల సంబంధం లేదు, నా పార్టీ ఏదో నేను చూసుకుంటా అంటాను. నిన్ననే విన్నాం మేము ఇంటర్వ్యూలో. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనకు చేస్తాడని గ్యారంటీ పక్క. మహబూబాద్ జిల్లాలో మాలోత్ కవిత 100% ఎంపీగా గెలుస్తుంది, బరాబర్ గెలిపిస్తాం. మరి శంకర్ నాయక్ ని ఎందుకు ఓడిపించినట్టు ఇక్కడ? అది మైనస్ ఏంటంటే శంకర్ నాయక్ పాపం చాలా మంచి వ్యక్తి. శంకర్ నాయక్ చేసినట్టు పనులు ఎవరు చేయలేదు ఇక్కడ. మనం ఇక్కడ చూసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. సెంట్రల్ లైటింగ్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే ఒకసారి మార్చి చూద్దాం అనేసి జనం అనుకున్నారు తప్ప ఆ జనాలకు ఇప్పుడు తెలుస్తుంది. మా చెప్పుతోటి మేమే కొట్టుకున్నాం నా దేవుడు అని వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది. అది సో రైతులు మళ్ళీ ఇప్పుడు మార్పు కావాలనుకుంటున్నారు. రైతులు 100% మార్పులు కావాలనుకుంటారు. యాక్చువల్గా కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా కరువు అవుతుంది అందరికి బరాబర్. 5 నెలల్లో మీరు చుక్కలు చూస్తా ఉన్నారా? చుక్కల చెమటలు గారి చూస్తారు, అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మా ఎనుగుర్తి మండలంలో ఐలాబాయ్ తండ, చిన్న తండలో చిట్టిపాక చెరువు అనే చెరువు ఎప్పుడు ఎండదు. అలాంటి చెరువు ఇవ్వాలని గొడ్ల నీళ్ళు తాపాలని నీళ్లు వాడ అట్లుంటది పరిస్థితి. దానికి భగవంతుడే దిక్కు ఇక మనకు. అలాంటి రేవంత్ రెడ్డికి మీరు ఓట్లతో బుద్ధి చెప్పే రోజులు అయితే దగ్గరకు వచ్చినాయి. బరాబర్ 100% రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యత మనం తీసుకుంటాం యూత్లంగా. బరాబర్ ఇక్కడ మహబూబాద్ మాలోత్ కవితను గెలిపించే బాధ్యత మేమే తీసుకుంటున్నాం. మెజార్టీ ఇస్తారనుకుంటున్నారు? బరాబర్ 1 లక్ష మెజార్టీ రావాలని మేము చూస్తున్నాం. పక్కా. ఏం పని చేసిండి కేసీఆర్? ఏం పని చేయాలి? నా మొగడు తెచ్చిన కంచి నాకు పింఛను ఇస్తాడు, ఒడ్లు పండుతానాయి, మంచిగా పొలాలు వస్తానాయి, అన్ని తీర్ల పత్తులు పండుతానాయి, అన్ని తీర్లు వస్తానాయి, అన్ని చేసిండు రైతు బంధు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నీళ్లు లేవు, ఏది లేదు, 3 పడి చిప్పక అతుకొచ్చింది. ఏమన్నది ఇంకా? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇబ్బంది పడతా ఉన్నారు మీరు? అంతే పడతాను కొడుక. ఒక్క నారన్న చెరువు ఎండిపోయిందా కేసీఆర్ వచ్చినాక? 10 సంవత్సరాల్లో చెరువు ఎండిపోయిందా? ఎక్కడెక్కడ నదుల నీళ్లను గుంజుకొచ్చి ఇచ్చాడు జనానికి. ఈయన ఇస్తాడా? ఈయన 4 పంచుకున్నాక మాకు గొరుగుతే ఇస్తే ఇక అయితే గెలిపిస్తారా మరి ఇప్పుడు కేసీఆర్ ని? మళ్ళీ పక్కా గెలిపిస్తాం నాయన, వేస్తాం. మీరు ఎందుకు వచ్చినా మేము ఉన్నాము, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పు. అందుకే వచ్చినాం. మళ్ళా గెలవాలి కేసీఆర్, మళ్ళా రావాలి కేసీఆర్ రావాలి, అప్పుడే మాకు సుఖం జరగాలి. అంతే. ఎందుకు ఏం పని చేసిండు కేసీఆర్? నాకు అన్ని పనులు చేసిండు, పింఛన్ కూడా ఇస్తాడు. రేవంత్ రెడ్డి కూడా చేసిండు అన్ని పనులు. చేస్తాడు, ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు. అందరికి వేస్తాం. ఆయన కేసీఆర్ ఆయన గెలిపిస్తాం, ఈయనకేస్తాం, ఈయన గెలిపిస్తాం. ఎండిపోయిన కాలువ చంపితే కాంగ్రెస్ ఓటెత్తనా? నీకు పెన్షన్ ఎంత ఇస్తాను చెప్పిండమ్మా రేవంత్ రెడ్డి? 4000 ఇస్తాడు, 2000 ఇప్పుడు పెట్టాడు. మరి ఎందుకైనా ఆయనకు ఓటు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నా? సార్నే గెలిపిస్తాం. కేసీఆర్ కి ఎత్తా నేను.
కేసీఆర్ కి ఎత్తావా? ఆ. పక్క గెలిపిస్తావా కేసీఆర్ ని? గెలిపిస్తాం. చేస్తాడా మళ్ళీ ఒకసారి ఒకవేళ గెలిస్తే చేస్తాడా? చేస్తాడు. కేసీఆర్ మంచి పని చేసి కేసీఆర్ కి వేయాలి, ర్యాలీ తీస్తారు మంచిగా. కదమ్మా ఇప్పుడు 6 పథకాలు అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి. ఆ. అతనేమో మొత్తం అమలు చేసిన అనుకుంటా మాట్లాడుతుండు. మీరేమో కేసీఆర్ మళ్ళీ ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? అది మంచి పని చేసి 2 ఏళ్ళు పింఛన్ ఇచ్చిండు, మంచిగా పని చేసిండు. అందుకనే కేసీఆర్ చేయాలని ఇక గెలిపించాలని చేస్తున్నాం. అందుకనే మీటింగ్ చేస్తున్నాం. కేసీఆర్ ఈ డబ్బులు కూడా ఇచ్చుడు చేయండి. సో రైతు బంధు పడ్డా? రైతు బంధు ఎప్పుడు పడలేదు. రైతు బంధు కూడా ఎట్లా రావట్లేదు. చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా ఉంది మీ బతుకులు? ఏ విధంగా ఉంది? ఏం లేదు. అందుకనే ఇక కేసీఆర్ వేయాలని అనుకుంటున్నాం. గెలిపించేసిందనక చెప్పిండు. ఇప్పుడు అయ్యా 2000 గతి మాకు నొప్పి రోగం ఏం సరిపోతానే అన్న మాకు. మళ్ళీ ఒకవేళ కేసీఆర్ ని గెలిపిస్తే ఇస్తాడా 4000? ఎవరు కేసీఆర్ ఇస్తాడో ఇయ్యడో ఇక తెలవదు. ఇస్తాడా అమ్మా? ఒకవేళ ఇప్పుడు మీకు మన కేసీఆర్ ని గెలిపించాలి అనుకో, ఇస్తాడా మీకు 4000 ఇస్తాడా? ఎవరు కాదు. ఆ, ఆయన మొదలు పెంచినే 2000 ఆయనే. ఆ, అయ్యే నడుతుంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆ. మళ్ళీ గెలిపించుకుంటారా కేసీఆర్ ని? మళ్ళీ గెలిపించుకుంటారా ఇప్పుడు? ఇక అదృష్టవాది కొడక, అదృష్టవాది. మీరైతే కేసీఆర్ కే ఓటేస్తారు? మీ ఆయన నమ్మకం నీకు ఏం చెప్పుతాం. నువ్వు ఓటు ఎవరికి వేస్తావమ్మా? ఇవాళ కన్ను కాల్చి కావాక దాన్ని ఒత్తాలి. ఎవరికి వేస్తావు? రేవంత్ రెడ్డికి వేస్తావా కేసీఆర్ కి వేస్తావా? ఇక అందరు లోకంతో నేను